ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు జియో పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ తేకేటి గారు. మాట్లాడదాం సార్. నమస్కారం వస్తాయి. సార్. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ వారికి ముగింపు ఎప్పుడు పడుతుందో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంది ప్రపంచం మొత్తం కూడా. అయితే ఇక శాంతి ఒప్పందం ఖరారైపోయింది, శాశ్వత శాంతి ఒప్పందం అది కూడా. సో డెఫినెట్ గా చర్చలన్నీ కూడా సానుకూలంగా జరిగినాయి. ఇక అధికారిక ప్రకటనే రావాల్సి ఉందని చెప్పి ఒక చర్చ కనిపిస్తోంది. కానీ అమెరికా సైడ్ నుంచి డొనాల్డ్ ట్రంప్ ఒకవేళ లాస్ట్ మినిట్ లో కింద మీద అయితే ఈసారి గతంలో లేనంతగా ఇంకా ఎక్కువ స్థాయిలో భీకర దాడులు చేయడానికి ట్రంప్ సిద్ధమైపోయాడు అన్న ఒక చర్చ వినిపిస్తుంది సార్. అసలు నిజంగా శాంతి ఒప్పందం కుదిరిందా? ఇది పై పైన కనిపిస్తున్నటువంటి మాటల. సౌదీ అరేబియా అధికారిక మీడియా కూడా ఒప్పందం కుదిరిపోయింది, ఇంకంతా సమాప్తం అన్నట్టుగా రాసింది. ఏమంటారు సార్? ఇది శాంతి ఒప్పందాలండి. టిల్ ద టైమ్ సైన్ అయ్యేంత వరకు మనం ఏమి చెప్పలేమండి. ఎందుకంటే యాక్చువల్లీ యుద్ధం మొదలయ్యే ముందు కంటే దానికంటే ముందే మొత్తం అగ్రి అయిపోయారు, ఈ యుద్ధం అవసరం లేదు అని చెప్పి మళ్ళీ 28 ఫిబ్రవరి శనివారం రోజు డైరెక్ట్ అటాకులు చేశారండి. అందు గురించి అప్పుడు ఒమాన్ చాలా కష్టపడింది ఈ డీల్ చేయడానికి. కానీ ఈ అటాకులు జరగడంతో ఇరాన్ వాళ్ళకి అసలు ఈవెన్ ఒమాన్ మీద కూడా అటాక్ చేశారు. సో అందు గురించి ఏంటంటే చివరికి ఇది సైన్ అయ్యేంత వరకు మనం ఏమి నమ్మలేము. ఇంకా ట్రంప్ దగ్గర నుంచి వచ్చిందంటే అస్సలు నమ్మలేము. ఆయన రోజుకు ఒక మాట, క్షణానికి ఒక మాట మాట్లాడుతుంటాడు కాబట్టి మనం అతన్ని ఏం నమ్మలేము. కానీ ఒకటి వాస్తవం ఏంటంటే ఈ యుద్ధం చేసే కెపాసిటీ ఇంకా ఎవరికి లేదు. అమెరికా కూడా ఆర్థికంగా నలిగిపోయింది. మిగతా మనకి అరబ్ దేశాలన్నిటి కూడా మొత్తం వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ చాలా కష్టమైపోయింది. ఈవెన్ ఇరాన్ వాళ్ళకు కూడా చాలా మంది వాళ్ళు చాలా నష్టపోయారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానివ్వండి, ఇంకా ఏ ప్రాణాలు కానీ చాలా కోల్పోయారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఇది ఎంత త్వరగా అయితే అంత త్వరగా మంచిది అని చూస్తున్నారు. ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్న దేశాలే కాకుండా యావత్ ప్రపంచం కూడా నష్టపోతోంది. సో అందు గురించి ఈ యుద్ధం ఇమీడియట్ గా అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఏ విధంగా అవుతుంది? ఓకే, ఒకటి ఏంటంటే సరే ఒక పీస్ డీలు, లేకపోతే ఇప్పుడు ఖతార్ కానివ్వండి, లేకపోతే సౌదీ, లేకపోతే పాకిస్తాను, చైనానో, లేకపోతే వీళ్ళ మీడియేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. అయ్యి కొంచెము ఈ యురేనియం వాళ్ళు ఎన్రిచ్డ్ యురేనియం ఇచ్చేస్తాము, అలాగే ఈ టోల్ ఏవైతే ఉందో ఆ డిమాండ్స్ వాళ్ళు అంగీకరిస్తారు. యుఎస్ వాళ్ళు కొంచెం వాళ్ళు పెట్టిన ఇరాన్ ఆయిల్ మీద పెట్టిన శాంక్షన్ ని లిఫ్ట్ చేస్తుంది అని అయ్యే అవకాశాలు ఉండొచ్చు. కానీ అది మోస్ట్లీ అరౌండ్ 30-40% ఉంటుంది. లేదు, ఈ హార్మోన్స్ ని మేము పార్షల్లీ ఓపెన్ చేస్తాము, ఒక దీన్ని ఒక ఫ్రీజ్ గా చేసేసి ఒక సంవత్సరం పాటు ఎలా ఉందో పరిస్థితి అలాగే ఉంచుతాము. సో ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు ఉన్న అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అజ్దబా, వారు ఇరాన్ మా మాతృభూమి నుంచి బయటికి వెళ్ళడానికి, యురేనియం మాతృభూమి నుంచి బయటికి వెళ్ళడానికి మేము ఒప్పుకోము అంటున్నారు వారు, కొమిని. సో అటువంటప్పుడు ఏంటి మరి దానికి ఎగ్జిట్ రూట్ అనేది ఇంకా చూడాలి. ఇది కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఏంటంటే ఇంకా గొడవలు వద్దు, ఒక సంవత్సరం పాటు ఇలాగే ఉంచుదాము అని చెప్పే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు తాజాగా కుదిరిన శాంతి ఒప్పందంలో అసలు యురేనియం మ్యాటర్ లేదంట కదా సార్. అణు కార్యక్రమాన్ని నిలిపివేయటం, లేదంటే మీ యురేనియాన్ని మాకు మేము స్వాధీనం చేసుకుంటాం, అసలు ఈ మ్యాటర్ లేదంట కదా. ఇది లేకుండానే ఒప్పందం కుదిరిపోయిందని ఒక చర్చ బలంగా వినిపిస్తోంది. దానికి మరి ఇప్పుడు జస్ట్ యుఎస్ లేకపోతే ఈ గల్ఫ్ దేశాల్లో ఉండే సౌదీ ఇవి ఒప్పుకుంటే సరిపోదు, ఇక్కడ ఇజ్రాయెల్ కూడా ఒప్పుకోవాలి కదా. సో ఇక్కడ ఇజ్రాయెల్ కూడా చాలా పెద్ద భూమికి ఉంది ఇక్కడ. సో అందు గురించి ఇజ్రాయెల్ ఒప్పుకోకపోతే ఈ శాంతి చర్చలు సక్సెస్ఫుల్ అవ్వదు. ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళు అమెరికా భుజాల నుంచి ఫైరింగ్ చేస్తున్నాడు. సో అందు గురించి ఈ ఒప్పందంలో అసలు ఇజ్రాయెల్ పేరే వినపట్ల. ఇదేదో అమెరికాకి ఇరాన్ కి యుద్ధంలా కనిపిస్తోంది. సో అలాగే డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నేతన్యాహు మీద కూడా కమెంట్లు చేశాడు. ఈయన ఎలక్షన్ చాలా కష్టంగా ఉండబోతోంది, ఇలా ఉండబోతోంది అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు
వాళ్ళు ఎంతవరకు ఒప్పుకుంటారు? ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళకి ఇరాన్తో కాదు ప్రాబ్లము, ఇరాన్ సపోర్ట్ చేస్తున్న హమాస్, హిజ్బుల్లా, హౌతీలతో సమస్య వాళ్ళకి. ఎస్ సో ఎస్. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే ఇరాన్ దగ్గర నుంచి ఆ న్యూక్లియర్ వెపన్స్ అవి ఎన్రిచ్డ్ యురేనియం అవన్నీ తీసుకునేంత వరకు వాళ్ళు వదిలిపెట్టరు. కానీ ఇంకా ఎలా జరగబోతుందనే మనం చూడాలంటే ఇది వరకు కూడా చాలా సార్లు అనుకున్నది ఏంటంటే ఈ తీవ్రత ఉండదు, మొత్తం ఎయిర్ స్ట్రైక్లు ఇలా చేయడము, లేకపోతే ఇరాన్ వాళ్ళు సౌదీ కంట్రీ, మన సౌదీ మీద కానివ్వండి, యుఏఈ మీద కానీ అటాక్ చేయడము అంత తీవ్ర స్థాయిలో, బుర్జ్ ఖలీఫా లేకపోతే వాళ్ళ టూరిజం ప్లేస్ మీద చేయడం అవన్నీ తగ్గుతుంది. కానీ ఏదో చిన్న చితకాల నడుస్తూనే ఉంటుంది. ఒక సంవత్సరం పాటు, సంవత్సరంన్నర కొంచెం కూల్ డౌన్ అవుతుందని మనం ఆశించవచ్చండి. సార్ ఇప్పుడు ఇజ్రాయెల్ స్పందన ఎట్లా ఉండబోతుంది సార్? నిజంగానే ఒప్పందం కుదిరి మొత్తం చల్లబడిపోతే, మొన్న ఒక గంట పాటు ట్రంప్ కిను నెతన్యాహుకి మధ్య వాగ్యుద్ధం జరిగిందంట. లేదు, అవును. ఇరాన్ మీద మళ్ళీ మనం దాడి చేయాల్సిందే, మళ్ళీ మళ్ళీ మనం కొట్టాల్సిందంటే, ఇప్పుడు వద్దురా నాయనా, నువ్వు ఆగు కాసేపు, కొంచెం పరిస్థితి చల్లబడిన తర్వాత మనం ప్లాన్ చేద్దాం అని చెప్పేసి అంటే, అది కుదరదు అని చెప్పి నెతన్యాహు అన్నాడంట. ఇప్పుడు నిజంగా ఈ శాంతి ఒప్పందం కుదిరిపోయి అంతా క్లియర్ అయిపోతే నెతన్యాహు ఏం చేసే అవకాశం ఉంది? అంటే నేను అనుకోవడం నేతన్యాహు కూడా కామ్ గా ఉంటాడు. ఇరాన్ మీద అయితే ఏం అటాక్ చేయరు. కానీ ఈ ఆ, హిజ్బుల్లా కానీ, హమాస్ కానీ వీటి మీద వాళ్ళు ప్రత్యక్ష పరోక్ష దాడులు మాత్రం కొనసాగిస్తూనే ఉంటారండి. సో అది మాత్రం ఆగదని అనుకుంటున్నాను. యుఎస్ ఉమ్. ఒత్తిడి తీసుకురావడము, దాంతో పాటు ఇజ్రాయెల్ వాళ్ళకు కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి అంటున్నారు. సో ఆ ఎలక్షన్ భయం చేత వీళ్ళు ఏమీ ఇంకా పెద్దగా యాక్షన్ తీసుకోకుండా వాళ్ళు కూడా కామ్ డౌన్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు ఈ హర్ముజ్ జలసంధి అంతా ఫ్రీ అయ్యే అవకాశం ఉందంటారా ఒప్పందం పాజిటివ్నెస్ ఉంటే? డెఫినెట్లీ అవుతుందండి, అదే మనము ఊహించవచ్చు. కానీ వీళ్ళు ఇప్పుడు ఇరాన్ వాళ్ళ స్టేట్మెంట్ ఏంటంటే 50-60 షిప్పులు మా దగ్గర నుంచి ఇప్పటి వరకు వెళ్ళిపోయాయి, అక్కడ వాళ్ళకి వాళ్ళు మాకు టోల్ పే చేశారని అంటున్నారు. కానీ అది ఉమ్. ఎంతవరకు నిజమో, ఎంతవరకు ఆ, అబద్ధమో ఎవరికి తెలియదు. కానీ భారత్కి రావాల్సిన షిప్పులు అవన్నీ అయితే వస్తున్నాయి అని అంటున్నారు. కాబట్టి మనం కూడా దీంట్లో వేచి చూడాలి. ఎందుకంటే ఇక్కడ భారత్ కూడా చాలా పెద్ద పాత్ర ఉంది ఇక్కడ. మనము డిపెండెన్సీ చాలా ఎక్కువ ఉంది వాళ్ళకి. సో అందుగురించి మనం ఇంకా వేచి చూడాలండి. ఉమ్. అంటే యుద్ధానికి ముందు పరిస్థితులు ఎట్లా ఉన్నాయో హర్ముజ్ జలసంధి దగ్గర మళ్ళీ అలాంటి సిచ్యువేషనే రావాలి. లేదంటే అక్కడి నుంచి ఎక్కువగా చమురు తీసుకున్న దేశాలు నష్టపోతాయి వాళ్ళకి టోల్ ప్లే చేయాలంటే. ఒకవేళ అంతకు ముందు ఎలా ఉందో పరిస్థితి అలా అలా ఉన్నప్పటికీ కూడా ఈ రిఫైనరీలు వీటి మీద జరిగిన అటాకులు లేకపోతే ఇవన్నిటి నుంచి కోలుకోవడానికి మినిమం సంవత్సరం పడుతుందండి. అప్పటి వరకు మనకి ఈ ఆయిల్ ప్రైసులు తగ్గుతాయని మాత్రం మనం ఊహించక్కర్లేదు. యావత్ ప్రపంచంలో ఇలాగే ఉండబోతోంది ఆయిల్ రేట్లు. ఇంకా మన భారతదేశంలో ఇంకా పెరిగినా సరే మనం ఆశ్చర్యపోక్కర్లేదు. ఉహుం. సో ఇప్పటికే కొద్ది పెంచుతున్నారు సార్, ఇంకా పెరిగే అవకాశం ఉందా? అంటే ఇప్పటికి పెంచారు, ఇప్పటికి 3 సార్లు పెంచారు. ఒకసారి ₹3, ఒకసారి ఏమో 90 పైసలు, ఇంకోసారి ఈ రోజు ఏదో పెంచినట్టు ఉన్నారు, 80 పైసలు ఎంతో. ఇలా ఉమ్. పెంచుతూ ఉంటారు. ఎందుకంటే ఆ, ఆయిల్ కంపెనీలు నష్టపోతున్నాయి. దాని పక్కన మిగతా ఆ, ఉట్టి ఆయిల్ పెరిగితేనే దాన్ని ఎఫెక్ట్ చాలా అన్నిటి మీద కూడా ఉంటుంది కాబట్టి. సో నేను అనుకోవడము ఈ ఆయిల్ ప్రైసులు $100 లోపల రాకపోతే ఇంకా పెరుగుతుందండి. సో మనము పెరిగినా మనం ఆశ్చర్యపోకర్లేదు. ఓకే సరే, అంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ఇంకా ఎక్కువ పైకి వెళ్ళే అవకాశం ఉందంటారా ఇంకా యుద్ధం పైన ఆగిపోయినా? ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. సో ఈ యుద్ధం ఆగిపోతే ఇంకా పైకి పెరగదు అది. కానీ ఉమ్. సప్లై లైన్లు అవన్నీ ఇప్పుడు ఈ రోజు యుద్ధం ఆగిపోయింది అనుకోండి, ఆయిల్ ఉమ్. మన దేశానికి రావడానికి ఈ ప్రైస్కి మినిమం ఒక 1 to 2 months పడుతుందండి. అంటే ఏ దేశం నుంచి మనకు ఆయిల్ వస్తుందో. మరి ఈ 2 నెలల్లో మళ్ళీ ఎంత అయితే ఎక్కువ కొన్నామో ఆ ప్రైస్ మీదే నడుస్తుంది కదా. సో అలా ఇమీడియట్ గా తగ్గదు అది. ఆయిల్ ప్రైస్ అయితే ఇమీడియట్ గా తగ్గదు. మినిమం నేను అనుకోవడం మినిమం 6 నెలల నుంచి సంవత్సరం వరకు పడుతుంది. దాని తర్వాత అప్పుడు ఉండే పరిస్థితులు, మళ్ళీ అప్పుడు ఏమైనా యుద్ధం వస్తే ఏంటి పరిస్థితి అనేది అప్పుడు మనం చూసుకోవాల్సిందే అండి. ఓకే, సో చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయన్నది తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే అండి, నమస్తే.